హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్ఎం కిచెన్. ఈరోజు మీకు అల్లం చట్నీ చేయడం చూపిస్తాను. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. దీనికి కావలసిన పదార్థాలు: చింతపండు 1/2 కిలో, బెల్లం 1/2 కిలో, ఎండు మిరపకాయలు 100 గ్రాములు, వెల్లుల్లిపాయలు 3 గడ్డలు, అల్లం 1/2 కిలో, ఉప్పు తగినంత, చక్కెర 1 కప్పు, మెంతులు 1 స్పూన్. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని వేడి చేయాలి. కాస్త వేడి అయిన తర్వాత మెంతులు అందులో వేసుకొని దోరగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తరువాత కొంచెం నూనె వేసి వేడెక్కిన తరువాత ఎండు మిరపకాయలు వేసి వేయించుకోవాలి. I need a break, don't care how long it takes. You know I hate the way you make me feel so dark. You really broke my heart, you open up my scars. ఈ విధంగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తరువాత అల్లం ముక్కలు వేయించుకోవడానికి తగినంత నూనె వేసి వేయించుకోవాలి. I think I need a break, don't care how long it takes. You know I hate the way you make me feel so dark. You really broke my heart, you open up my scars. I think I need ఈ విధంగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తరువాత 15 నిమిషాలు నానపెట్టుకున్న చింతపండును బాగా ఉడకపెట్టుకోవాలి. మీరు చూస్తున్న విధంగా బాగా ఉడకపెట్టుకోవాలి. దీనిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈలోపు మనం వేయించి పెట్టుకున్నటువంటి ఎండు మిరపకాయలను మిక్సీ పట్టుకుందాం. ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మెంతులు వేసి I think I need a break, don't care how long it takes. You know I hate the way మిరపకాయలు వేసి you really broke my heart, you open up my scars. I think I need a break, తగినంత ఉప్పు వేసి you know I hate the way you make me feel so dark. You really broke my heart, you open up my scars. మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తరువాత చింతపండు చల్లబడిందో లేదో చూసుకొని బెల్లంను ఈ విధంగా దంచి పెట్టుకోవాలి. ఒక జార్ తీసుకొని అందులో చింతపండు కొంత భాగాన్ని వేసి I think I need a break, don't care how long it takes. You know I hate the way మిక్సీ పట్టి పెట్టుకున్న కారం కొద్దిగా you broke my heart, you open up my scars. I think I need a break, don't care how long it takes. You know I hate the way వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు కొద్దిగా you open up my scars. I think I need a break, కల్లు ఉప్పు తగినంత, you know I hate the way you make me feel so dark. You really బెల్లం కొద్దిగా, I think I need a చక్కెర కొద్దిగా, వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా వేసుకొని కలియ తిప్పుకొని మిక్సీ పట్టుకోవాలి. I think I need a break, don't care how long it takes. You know I hate the way you make me feel so dark. You really broke my heart, you open up my scars. I think I need a break, don't care how long it takes. You know
ఇందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే కలుపుకోవాలి. తరువాత దీనిని అంతా ఒక గిన్నెలో వేసుకొని మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన అల్లం పచ్చడి తయారు అయింది. దీనిని ఒక జాడీలో నిల్వ ఉంచుకుంటే 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. దీనిని డైరెక్ట్గా కాకుండా ఒక చిన్న గిన్నెలో కొంచెం వేసుకొని అందులో కొంచెం నీటిని వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇది కేవలం ఇడ్లీ దోశలో మాత్రమే బాగుంటుంది. పెసరట్టులోకి అయితే మాత్రం నా సామిరంగా అద్దిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వంటకంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.